హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ అప్డేటెడ్. సో ఈరోజు వచ్చేసి మన దగ్గర నోట్ 13 ప్రో ప్లస్ 5G అయితే ఉంది. ఇంతకుముందు నోట్ 13 ప్రో అయితే అన్బాక్సింగ్ వీడియో చేశాము. ఈ దానికంటే కొంచెం అప్డేటెడ్ వర్షను ప్రో ప్లస్ వస్తుంది 5G. ఇది కూడా షామీదే, రెడ్మీదే. సో మనకు ముందర వచ్చేసరికి నోట్ 13 ప్రో ప్లస్ 5G, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ 5G, 120 హెర్ట్జ్ 3D కర్వ్డ్ ఆమ్లోడ్ డిస్ప్లే, 200 MP అల్ట్రా హై రెజల్యూషన్ కెమెరా అనేది ఇచ్చాడు. మేడ్ ఇన్ ఇండియా ఎంఐ అని ఇచ్చాడు. ఆ తర్వాత ఇటు సైడ్ వచ్చేసరికి ఇండియాస్ మోస్ట్ లవ్డ్ స్మార్ట్ ఫోన్ బ్రాండు, ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండు, ఐఎస్ఓ సర్టిఫికేట్ దాని మొత్తం గురించి ఇచ్చాడు, కంపెనీ దాని గురించి. ఇంకా మనకి ఇటు సైడ్ వచ్చేసరికి దీని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు, టోటల్ డీటెయిల్స్, ఎంఆర్పి ఎంత, ఎక్కడ తయారు చేశారు మొత్తం ఇచ్చాడు. బాక్స్లో ఏమేమి వచ్చేది కూడా ఇచ్చాడు. చూడండి, ఇక్కడ మొబైల్ ఫోన్ వస్తుంది, అడాప్టర్ వస్తుంది, యూఎస్బి టైప్ సి కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూలు, క్విక్ స్టార్ట్ గైడు, వారంటీ కార్డు, ప్రొటెక్టివ్ కేసు, ఇవన్నీ అయితే ఇన్బాక్స్లో వస్తాయి. సో ఇటు సైడ్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ 5G, రెడ్మీ బై షామీ. ఇటు సైడ్ ఏం లేదు, నార్మల్ ఇచ్చాడు. సో ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ 5G 3D కర్వ్డ్ గ్లాస్ వస్తుంది. ఇది వచ్చేసి 3D కర్వ్డ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ 3D క్యాప్చర్ ఆమ్లోడ్ డిస్ప్లే వస్తుంది. ఇది వచ్చేసరికి డబ్ల్యూ ఆటమ్స్ ఎనేబుల్ ఉంటుంది. సేమ్ రెడ్మీ నోట్ 13 ప్రోలో చూసినట్టే ప్లస్లో కూడా సేమ్ ఉంటుంది. 200 MP అల్ట్రా హై రెజల్యూషన్ కెమెరా ఉంటుంది. దీంట్లో ఏమంటే మీడియాటెక్ ప్రాసెసర్ వస్తుంది, డైమెన్సిటీ 7200. మనకు నార్మల్ రెడ్మీ నోట్ 13 ప్రోలో అయితే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వస్తుంది. దీనిలో వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇంకా ఇది వచ్చేసరికి 120 హెర్ట్జ్ ఫాస్ట్ ఛార్జింగ్, అంటే హైపర్ ఛార్జ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఇంకా IP68 రేటింగ్ అయితే ఇచ్చాడు. దీనికి కూడా సేమ్. దీనికి ఏమంటే దీనికి రెడ్మీ నోట్ 13 ప్రోకి డిఫరెన్స్ ఏమంటే బోత్కి దానికైతే 66 వాట్ ఇచ్చాడు, దీనికైతే 60 వాట్ ఇచ్చాడు. సో మనం ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియోని స్టార్ట్ చేసేద్దాము. సో ఇక్కడ చూడండి, ఓపెన్ చేయగానే రెడ్మీ అనేది ఇచ్చాడు. సో ఇదన్నీ చూసాము. దీనిలో వచ్చేసి సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇచ్చాడు ఒకటి. తర్వాత వచ్చేసరికి ఇది యూజర్ మాన్యువల్. ఇది వచ్చేసరికి కొన్ని స్టిక్కర్స్ ఇచ్చాడు, అంటే మొబైల్ సైడ్ బటన్స్కి తగిలించుకునేలాగా ప్రొటెక్టివ్ కేసు ఈ స్టిక్కర్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసరికి మన మొబైల్. ఇంకా చూడండి మొబైల్. ఇది వచ్చేసి బ్యాక్ లెదర్ ఫినిషింగ్ అయితే ఉంది, మొత్తం లెదర్ ఉంది బ్యాక్. రెడ్మీ అని ఇచ్చాడు చూడండి ఇక్కడ, రెడ్మీ F168 8 కెమెరా అంట, 200 MB. మనకు ఓవరాల్గా ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే సూపర్ ఉంది. దీనైతే ఆన్ చేసేసుకుందాము. నిదానం ఎంత లోపల బాక్స్లో ఏమున్నాయో చూసాను. ఇంకా ఇది వచ్చేసరికి 120 వాట్ హైపర్ చార్జరు. ఇది వచ్చేసి 120 వాట్, డిజైన్ బై షామీ. దీనిలో వచ్చేసి కేబుల్ ఉంది. ఇది వచ్చేసి టైప్ సి కేబుల్, టైప్ ఏ టు టైప్ సి కేబుల్. మనకు ఫోన్ అయితే ఆన్ అవుతుంది. చూడండి, షామీ హైపర్ ఓఎస్ అనేది వచ్చింది టోటల్. ఇది ఓవరాల్గా అయితే ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. దీనికి వచ్చేసరికి చూద్దాము. ఫ్రంట్ ఇట్లుంది, ఇక్కడ చూడండి, ఓపెన్ చేసాము, లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంకా సైడ్కు చూసుకుందాము. సైడ్కి చూసుకుంటే ఇక్కడ చూడండి, పవర్ వాల్ అప్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇవి పవర్ ఆన్ ఆఫ్ బటను. ఇది వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. ఎల్ఈడి ఫ్లాష్ పెద్దగా ఇచ్చాడు. ఇటు సైడ్ వచ్చేసరికి ఏం లేదు. ఇంకా ఈ పైన వచ్చేసరికి స్పీకర్స్ ఉన్నాయి, వాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, అలాగే ఏమంటారు ఐఆర్ అయితే ఇచ్చాడు, అదే టీవీ రిమోట్కి యూస్ చేస్తారు కదా ఐఆర్ అది. కింద వచ్చేసరికి సిమ్ ఎజెక్టర్ ట్రే ఉంది, అలాగే ఇది
ఛార్జింగ్ పోర్ట్ ఉంది, అలాగే స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. అంతే ఫ్రెండ్స్, ఇంక ఇటు సైడ్ అయితే ఏం లేదు, క్లీన్ ఉంది. సో ఓవరాల్గా ఫోన్ అయితే మంచిగా ఉంది. ఇంకా చూడండి, ఫోన్ స్మూత్గా ఉంది. కెమెరా కూడా చూద్దాము. కెమెరా కూడా బాగుంది. సో ఓవరాల్ వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.